ఒకరు పోతే ఇంకొకరు పుట్టుకొస్తున్నారా? అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారా? ఆశ చూపించి అందిన కాడికి దోచుకుంటున్నారా? ఆ తర్వాత బోర్డు తిప్పేసి పరారవుతున్నారా? కేసులు నమోదవుతున్నా బాధితులకు న్యాయం జరగడం లేదా? నల్లగొండ ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వడ్డీ వ్యాపారుల దోపిడీపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనాల అత్యాశ, అదే సమయంలో వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ టెంట్, అందులో జనాన్ని చూశారా? వీళ్లంతా ఏదో ఫంక్షన్ లేదా సంక్షేమ కార్యక్రమ ప్రారంభోత్సవం కోసం వచ్చిన లబ్ధిదారులు కాదు. వీళ్లంతా బాధితులు. అధిక వడ్డీ ఇస్తామని ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి కష్టపడి సంపాదించిన సొమ్ము అతని చేతుల్లో పెట్టి నిలువునా మోసపోయిన వ్యక్తులు వీళ్లంతా. కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం ప్రాంతానికి చెందిన ఇరిగిల జితేందర్ రెడ్డి అనే వ్యక్తి కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వడ్డీ అధికంగా ఇస్తానని నమ్మించి చాలా మంది నుంచి డబ్బులు తీసుకున్నాడు. ప్రారంభంలో వడ్డీ డబ్బులు నెల నెలా క్రమం తప్పకుండా ఇచ్చాడు. ఇది చూసిన మరికొందరు కూడా జితేందర్ రెడ్డికి అడగకుండానే డబ్బులు ఇచ్చారు. ఇలా 60 మంది వద్ద 13 కోట్లు తీసుకున్నాడు. క్రమక్రమంగా వడ్డీలు ఆపాడు. నెలలు గడిచాయి. ఇక వడ్డీ రాదని గ్రహించిన బాధితులు అసలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇవ్వకపోగా రివర్సులో కోర్టు నోటీసులు పంపించాడు జితేందర్ రెడ్డి. దీంతో కంగుతిన్న బాధితులు జితేందర్ ఇంటి ముందు టెంట్ వేసి ఇలా ఆందోళనకు దిగారు. మా శ్రీరంగాపురంలో సుమారు జితేందర్ రెడ్డి అతను పొలాల వ్యాపారం చేసి మా కాడ 10 కోట్ల డబ్బులు తీసుకొని పిల్లగాళ్ళు అమెరికా పంపించి 3 కిలోల బంగారం కూడా మరలేసుకుని తిరుక్కుంటూ నాన్న ఇబ్బందులు పెట్టి జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు. మీ అందరూ దయచేసి ఆఫీసర్లు మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాము. అధిక వడ్డీ వస్తోందని ఆశపడి ఇలా కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు వీళ్లంతా. మోసపోయాక పోలీసులను ఆశ్రయించడం కామనే కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. కనీసం ఈ కేసులోనైనా బాధితులకు న్యాయం జరుగుతుందేమో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.